హలో అండి అందరికీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాన్ని 2027 వరకు పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకుంది. అందుకు అనుగుణంగా ఏదైతే టెండర్లు పిలవటం కానీ నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసి 2029 ఎన్నికల కన్నా ఒక 2 సంవత్సరాల ముందే అంటే 2027లోనే అమరావతి రాజధానిని ఎంతో కొంత పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు చూపించాలి. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసి 2029 ఎన్నికలకి వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది. కాకపోతే అమరావతి నిర్మాణానికి ఏదైతే వర్షం అడ్డంకిగా మారిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మొన్నటి వరకు కూడా ఏదైతే ఐకానిక్ పిల్లర్స్ నిర్మించే స్థలం ఉంటుంది కదా, అక్కడ పిల్లర్స్ వరకు కూడా పెద్ద ఎత్తున నీళ్ళు నిలిచిపోయినాయి. అంటే ఒక పెద్ద చెరువులాగా మారిపోయింది. అక్కడ మొన్నటి వరకు కూడా నీళ్లు తోరాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నిర్మాణ పనులు ప్రారంభించాలి కాబట్టి పెద్ద పెద్ద జనరేటర్లు ఏదైతే ఇంజన్లు వాటర్ ఇంజన్లు ఉంటాయి కదా, వాటన్నిటితో నీళ్లు తోరి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న సందర్భంలో మరొకసారి వాన పడిందనమాట. రీసెంట్గా వాన పడి మళ్ళీ పెద్ద ఎత్తున ఏదైతే నిర్మాణ పనులు కార్యకలాపాలు కొనసాగే చోట ఆ ఏరియాలో మొత్తం నిలిచిపోయింది. దీనివల్ల ఏంటి అంటే మళ్ళీ నిర్మాణ పనులకి అడ్డంకి, నీళ్లు తోడితేనే మళ్ళీ అక్కడ నిర్మాణ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి శరవేగంగా అడుగులు వేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నా కానీ వర్షపు నీరు అనేది ఏదైతే అమరావతి నిర్మాణానికి ఒక పెద్ద అడ్డంకిగా మారిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటి వరకు కూడా నీళ్ళు ఎత్తిపోసారు. ఏదైతే ఆ పిల్లర్స్లో రాఫ్ట్ ఫౌండేషన్లో ఉన్న నీళ్ళు. కాకపోతే ఆ నీళ్ళు ఎత్తిపోసిన మళ్ళీ కొన్ని రోజులకే మళ్ళీ వర్షం పడటం వల్ల అక్కడ నిర్మాణ పనులు ఆగిపోయి మళ్ళీ ఆ నీటిని ఎత్తిపోసే పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు పనులు నిమగ్నమని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ వాళ్ళు అనుకున్న వేగంగా ఏదైతే 2027 వరకు కూడా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఇవన్నీ పూర్తి చేయాలనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఎంత వేగంగా వెళ్తున్నా కానీ వర్షం అనేది వాళ్ళ యొక్క పనులకి అడ్డం కలిగిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మన థ్యాంక్ యూ.